ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు మార్చి 26. నీ దేవుడైన యెహోవా బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా 3:17. మార్కు 11:1 మన ప్రభు బేతనీయును దర్శించుట చదువుదుము. దేవాలయము నుండి క్రయ విక్రయములు చేయు మనుషులను తరిమివేసి మన ప్రభు యెరూషలేము నుండి తిరిగి వచ్చుచున్నాడు. 15వ. ఈ కార్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు చాలా కఠినమైనదిగా ఉండెను. మనుషులందరి ఎడల ఆయన తన ప్రేమను కనపరచెను. కానీ యెరూషలేములోని ప్రజలు ఆయన ప్రేమను అంగీకరించకపోయినందున ఆయన వారికి తీర్పు తీర్చవలసి వచ్చెను. కొరడతో వారిని బయటకు తరిమివేసెను. అందువలన దుఃఖించుచు తనకు నిజమైన విశ్రాంతి తృప్తినిచ్చు బేతనీయకు వచ్చెను. యెరూషలేము తన స్వంత గృహమని ఆయన ఎన్నడూ తలంచలేదు. ఏ స్థలమందు ఆదరించబడి బలపరచబడి తన దుఃఖమును ఇతరులతో పంచుకొనగలిగెనో ఆ స్థలమైన బేతనీయనే ఆయన తన స్వగృహముగా నించెను. మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు తన సొంత ప్రజల యొద్ద ఆదరణ పొందగోరుచున్నాడు. బేతనీయలో తాను చెప్పు మాటలను వినుటకు ఆశించిన వారుండిరి గనుక ఆయన అక్కడ నిజమైన విశ్రాంతిని, సమాధానమును, ఆదరణను పొందెను. ఆయన మాటలను వినుటకు ఆశించి ఆయనకు ఆదరణ కలిగించు వారముగా మనమున్నామా?